ప్రియమైన దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు. ఒక సత్యాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, ఒకతను నాకు వాట్సాప్ ద్వారా ఒక ప్రశ్న నాకు పంపించాడు. అదేమిటంటే, అది అందరికీ తెలిసిందే, అయినా కానీ దాంట్లో ఒక మర్మం ఉందన్నమాట. వాక్యానుసారంగా మనం దానికి జవాబు చెప్పాలి. అతను ఏమైనా పంపించాడంటే, కోడి ముందా గుడ్డు ముందా వాక్యానుసారంగా మీరు చెప్పండి. అనేకులు కోడి ముందు అంటున్నారు, కొంతమంది గుడ్డు ముందు అంటున్నారు. అన్నిలు కూడా నన్ను అడిగారు ఈ విషయం. నీ బైబిల్లో దీనికి జవాబు ఉందని నన్ను అడిగారు. అందుకనే బైబిల్లో దీనికి జవాబు ఉందా? ఖచ్చితంగా కోడి ముందా గుడ్డు ముందా ఏది ముందు బైబిల్ ప్రకారంగా మీరు చెప్పండి. ఇది చిన్న ప్రశ్న అని చెప్పేసి మీరు తీసి పారేయద్దు అని నాతో అన్నాడు. ఆ ప్రశ్న అలా రాసి పంపించాడనమాట. సరే, నిజంగా ఈ సందేహం చాలామందికి ఉండొచ్చు. అయితే బైబిల్ ఏది ముందని చెప్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, ఈ ప్రశ్నకి జవాబు మీరే తెలియజేయాలని, బైబిల్ ప్రకారంగా మీరు మాకు బోధించమని, సందేహం ప్రతి ఒక్కరికి ప్రభా సమాధానం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ మనం చూస్తే ఆదికాండము 1వ అధ్యాయము 21, 23లో దీని జవాబు ఉంది. ప్రతి ఒక్క దానికి కూడా, ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా బైబిలే జవాబు చెబుతుంది. అది అన్ని వేసినా, ఏ మతం వాళ్ళు వేసినా, ఎవరు వేసినా కానీ, అది కంప్యూటర్ పరంగా అయినా సరే, అది సైన్సిస్ట్ పరంగా అయినా సరే, అది శాస్త్రాల పరంగా అయినా సరే, బైబిల్ పరంగా అయినా సరే, బైబిల్లో ప్రతి దానికి జవాబు ఉందని మీరు తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆదికాండము 1వ అధ్యాయము 21, 23 వచనం చదువుకుందాము. 21, 22 నుంచి చదువుకుందాము. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవం కలిగి చెలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించాను. అది మంచిదని దేవుడు చూసిన. దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించిన గాకనియు వాటిని ఆశీర్వదించును. చూడండి, ఇక్కడ కోడి పక్షి జాతికి తిండింది. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, చాలా శ్రద్ధగా మనం గమనించినట్లయితే, దేవుడు మొదట పక్షులను సృష్టించాడు. పక్షులు పెట్టే గుడ్లు కాదండి సృష్టించింది. అంటే దాని పక్కన ముందు కోడిని దేవుడు సృష్టించాడు. కలుగునుగాక, ఆ పక్షులను కలుగునుగాక అన్నాడు. పక్షులు కలిగినాయి. ఈ యొక్క కోడి పక్షి జాతికి సంబంధించింది కనుక, ఒకవేళ చెట్లు అయిందనుకోండి, చెట్టు కలుగునుగాక, విత్తనం ముందు కలగలేదు, చెట్టు కలిగింది. తర్వాత కోడి ముందు కలిగింది, తర్వాత గుడ్డు కలిగింది. పక్షులు ముందు కలిగినాయి, వాటి గుడ్లు తర్వాత కలిగినాయి, వాటి పిల్ల తర్వాత కలిగింది. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? కనుక విత్తనం ముందు కలగలేదు, చెట్లు ముందు కలిగినాయి. ప్రభు ఏమన్నాడు? చెట్లు కలిగిన గాక అన్నాడు. విత్తనములు ఇచ్చే చెట్లు కలిగిన గాక అన్నాడు. చెట్లు ముందు కలిగినాయి. తర్వాత పక్షులు కలిగిన గాక అన్నాడు. పక్షులు కలిగినాయి. జంతువులు కలుగును గాక అన్నాడు. జంతువులు కలిగినాయి. అర్థమవుతుందండి? భూమి వాటిని పుట్టించింది. ప్రకృతి కలిగిన గాక అన్నాడు. ప్రకృతి కలిగింది. దీన్ని బట్టి మనం చూస్తే గుడ్డు ముందు కాదు, కోడే ముందని మనకు తెలియబడుతుంది బైబిల్ ప్రకారంగా. అర్థమవుతుందా? మీరు అన్నిలైనా సరే, క్రైస్తవులైనా సరే, ఏ మతం చెందిన వారైనా సరే, ఈ ప్రశ్న జవాబు బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే కోడే ముందు, తర్వాత గుడ్డు. ఇది మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందండి? బైబిల్ ప్రకారంగా దేవుడు ముందు పక్షి జాతిని సృజించాడు. అర్థమైందా? ఆ పక్షి జాతి నుంచి ఈ గుడ్డు వచ్చింది. పక్షి జాతి నుంచి ఈ గుడ్లు వచ్చినాయి, తర్వాత పిల్లలు వచ్చినాయి. ముందు చెట్లను సృష్టించాడు, చెట్ల నుంచి విత్తనాలు వచ్చినాయి. అర్థమవుతుందండి? ప్రకృతిని సృష్టించాడు, ప్రకృతి నుంచి ఫలింపు వచ్చింది. అర్థమైందా? పంచభూతాలు సృష్టించాడు, పంచభూతాల నుంచి ఫలితాలు వచ్చినాయి. గమనించండి. కనుక ప్రియ సహోదర సహోదరి,
నన్ను అడిగిన సహోదరుడికి జవాబు వచ్చిందనుకుంటున్నాను. అర్థమవుతుందా? గుడ్డు ముందు కాదు, కోడి ముందు అనే విషయాన్ని తెలుసుకోవాలి మీరు. తెలుసుకున్నారా? కనుక ప్రతి జాతిని కూడా దేవుడు ఏం చేశాడు? సృష్టించాడు. ఇంకొక వచనాన్ని మనం బైబిల్ నుంచి మనం చదువుకుందాం. చూడండి, పక్షులు భూమి మీద విస్తరించిన గాకనియు వాటిని ఆశ్రదించను. పక్షుల్ని దేవుడు ఆశ్రదించాడు. పక్షులు భూమి మీద విస్తరిస్తాయన్నాడు, కానీ వాటి గుడ్లు విస్తరిస్తాయని, లేకపోతే వాటి పిల్లల్లో విస్తరిస్తాయని అని చెప్పలేదు ఆయన. పక్షులు భూమి మీద విస్తరించిన గాక. ఆ విధంగానే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాయి ఈ పక్షి జాతి. ముందు పక్షులు సృష్టించబడ్డాయి, దాన్ని బట్టి కోడి ముందు సృష్టించబడింది. కోడి ముందు, గుడ్డు తర్వాత. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన నీకు స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రభా, ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.